ఇక్కడ చూసే ముగ్గురు వ్యక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకరు ప్రవక్త ఎలీషా గారు, ఒకరు మరి రాజు బెన్హదద్ అనే రాజు, ఆయన అసిస్టెంట్ అజాహేల్. ముగ్గురును చూస్తూ ఉన్నాం. అయితే బెన్హదద్ అనే రాజుకు మరణకరమైన రోగం వచ్చేసి, ఇక డాక్టర్లు చనిపోతారని చెప్పారు. మరణ పడకలో ఉన్నారు. ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళారు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. తనకున్నదంతా వ్యయం చేసుకొని ఇంకా మరణిస్తాడన్న సమయంలో ఆయనకు ప్రవక్త ఎలీషా గురించి తెలిసారు. ఎలీషా గారు ఒక ప్రార్థన పరులు, వారు ఏది చెప్తే అది జరుగుతుందని తెలిసినప్పుడు తన అసిస్టెంట్ అయిన అజాయేలును ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి నా గురించి విచారించి రండి అని చెప్పాను. అయితే మరి నేను బ్రతుకుతానా చనిపోతానా, నా పరిస్థితి ఏమిటి అని విచారించి రండి అని తన అసిస్టెంట్ అయిన అజాయేలును పంపిస్తాడు. అజాయేలు వెళ్తూ వెళ్తూ 40 ఒంటలు మోసేంత కానుక తీసుకొని వెళ్తాడు. బంగారం, వెండి సమస్తం తీసుకొని వెళ్ళి ఎలీషా ప్రవక్త గారితో మరి కలిసి ఆయన వెళ్ళి ప్రవక్త మరి ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, మరి రాజు బెన్హదద్ నన్ను పంపాడు, మరి నా పేరు అజాయేలు, మరి ఆయన మరణ పడకలో ఉన్నారు, ఆయన మరణిస్తాడా బ్రతుకుతాడా విచారించి రమ్మని నన్ను పంపాడు అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా గారు చెప్పారు, అయ్యా ఆయన బ్రతుకుతాడు కానీ చనిపోడు, తర్వాత తదుపరి మరణిస్తాడు, తదుపరి రాజువు నీవే అని చెప్తాడు ఆయన. ఈ దాసుడైన నాకు ఇంత భాగ్యమా అని అజాయేలు అంటాడు. పెంటె కుప్పలో నుండి దరిద్రులను పైకెత్తే దేవుడేసు. తను అందరూ అంగీకరించారు, వారందరూ దేవుని కుమారులు. కనుక మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో. ప్రవక్తకు తన దాసులైన ప్రవక్తలకు తాను బయలుపరిచింది ఏది దాచకూడదు. ఆమె స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించిన గాక. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆమె